Yeah. Hey guys. So Unit 2 is all about directors and while related all the rules and responsibilities from Companies Law 2013 Act. Okay. So director definition ఏంటంట director means a director appointed by the board of the company according to section 2 subsection 34. సో కంపెనీ బోర్డ్ అపాయింట్ చేసిన పర్సనే డైరెక్టర్ అంట. మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ బోర్డ్ అంటే ఎవరంట? అకార్డింగ్ టు కంపెనీస్ లా ఇన్ రిలేషన్ టు ఎ కంపెనీ మీన్స్ ద కలెక్టివ్ బాడీ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఎ కంపెనీ. అంటే ఆల్ దీస్ పీపుల్ టుగెదర్ will become board of directors, a team of directors. Okay, so let us see the types of directors. We have 6 types, that is independent director, resident director, alternate director, additional director, women director and nominee director. Okay, so let us see about them in detail. Yeah. So independent director, according to section 149, it is only applicable to public companies. Okay, we have types of companies: private companies, public companies. Okay, so ఇది ఓన్లీ పబ్లిక్ కంపెనీస్కే అప్లికేబుల్ అంట. వేర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎలాంటి కంపెనీస్కి ఉండాలంట? ఇట్ షుడ్ బి అ లిస్టెడ్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, లిస్టెడ్ కంపెనీ అంటే స్టాక్ మార్కెట్లో, స్టాక్ ఎక్స్చేంజెస్లో పార్టిసిపేట్ చేసే కంపెనీ. అంటే ఆ కంపెనీకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ షేర్ రూపంలో కంపెనీ ఓనర్షిప్ని అమ్మేసి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలోకి తీసుకొచ్చే కైండ్ ఆఫ్ కంపెనీ. అంటే వెరీ బిగ్ కంపెనీస్. ఓకే, వేర్ ₹10 crores ఆర్ మోర్ పెయిడప్ క్యాపిటల్ ఉండాలి. అంటే ఇనీషియల్గా అంటే పెయిడప్ క్యాపిటల్ మనం కట్టే క్యాపిటల్ కంపెనీకి 10 crores కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ 50 crores అవుట్ స్టాండింగ్ బారోయింగ్ అంటే అప్పుగా తెచ్చుకున్నది. 50 crores అప్పుగా అంటే డెట్ ఈక్విటీ రేషియో చెప్తున్నారు. డెట్ ఈక్విటీ రేషియోలో ఈక్విటీ ఇంత ఉండాలి, డెట్ ఇంత ఉండాలి, అప్ ఇంత ఉండాలి. యాజ్ వెల్ యాజ్ 100 crores టర్న్ ఓవర్ ఉండాలి. 100 crores ఆర్ మోర్ దెన్ 100 crores టర్న్ ఓవర్ ఉంటే ఈ కంపెనీని లిస్టెడ్ కంపెనీ అంటారు. అండ్ ఇలాంటి కంపెనీస్కే మనకి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అవసరము. ఓకే, దెన్ నెక్స్ట్ సెకండ్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ రెసిడెంట్ డైరెక్టర్. రెసిడెంట్ ఈ పదంలోనే ఉంది మీనింగ్. ఓకే, వేర్ హీ స్టేస్, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద కంపెనీస్. సో ఎలాంటి కంపెనీ అయినా సరే, పబ్లిక్ కంపెనీయా, ప్రైవేట్ కంపెనీయా, వాట్ ఎవర్ కంపెనీ ఇట్ ఈస్, మనకి రెసిడెంట్ డైరెక్టర్ మాత్రం ఆ డైరెక్టర్ టీంలో బోర్డులో కంపల్సరీ ఉండాలి. ఎవ్రీ కంపెనీ మస్ట్ హ్యావ్ ఎ డైరెక్టర్ హూ హ్యాస్ స్టేడ్ ఇన్ ఇండియా ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 182 days. అందుకే రెసిడెన్స్ అంటేనే ఉండటం మన అడ్రస్. సో టోటల్ పీరియడ్ ఆఫ్ 182 days ఆర్ మోర్, 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువగా ముందు సంవత్సరంలో ప్రీవియస్ క్యాలెండర్ ఇయర్ నుంచి కౌంట్ చేస్తే గనక మనం అతను ఇండియాలో ఉండాలి అంట. అలాంటి పర్సనే ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ఎ రెసిడెంట్ డైరెక్టర్. ఓకే, existing companies not fulfilling this condition to appoint resident director at earliest. Okay, so ఆల్రెడీ ఉన్న కంపెనీస్కి ఈ రెసిడెంట్ డైరెక్టర్ అనే పర్సన్ లేకపోతే ఎంబటే వాళ్ళని హైర్ చేసుకోవాలి, అపాయింట్ చేసుకోవాలి. దెన్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ MCA హ్యాస్ క్లారిఫైడ్ దాట్ పీరియడ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ విల్ బి ద క్యాలెండర్ ఇయర్ 2014. సో ఇలా ఇన్ఫార్మ్ చేశాక 2014లో మళ్ళీ కొన్ని చేంజెస్ చేసి వాళ్ళు ఏం ఫైనల్గా డిసైడ్ చేశారు అంటే ద పర్సన్ షుడ్ బీ అ రెసిడెంట్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో 136 days కన్నా ఎక్కువగా ఉండాలి. మన ఇప్పటి నుంచి వెనకాలకి అంటే ముందు సంవత్సరంకి కౌంట్ చేస్తే 136 days లేదా అంతకన్నా ఎక్కువగా ఇండియాలో ఉంటే అతను ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ అ రెసిడెంట్ డైరెక్టర్. ఓకే, దెన్ నెక్స్ట్ విమెన్ డైరెక్టర్. ఇది కూడా సేమ్ అగైన్ పబ్లిక్ కంపెనీస్కే అప్లికబుల్ అకార్డింగ్ టు సెక్షన్ 149.
ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, విమెన్ డైరెక్టర్స్ ఆర్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ పబ్లిక్ కంపెనీస్. రెసిడెంట్ డైరెక్టర్స్ మాత్రం అన్ని కంపెనీస్కి ఉండాలి. సో విమెన్ డైరెక్టర్స్ ఎలాంటి కంపెనీస్కి ఉండాలంట? ఇట్ షుడ్ బి ఎ లిస్టెడ్ కంపెనీ అగైన్. మళ్ళీ ఏంటి? పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ ఎ క్యాపిటల్ ఆఫ్ ₹100 crores ఆర్ మోర్. అంటే అసలు దాని క్యాపిటలే 100 crores ఆర్ మోర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీంలో ఒక ఫీమేల్ అనే వాళ్ళు ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్, పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ 300 crores ఆర్ మోర్. సో 100 crores ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్, 300 crores అంతకన్నా ఎక్కువ టర్న్ ఓవర్, రిటర్న్స్ టర్న్ ఓవర్ వస్తే ఆ కంపెనీకి ఖచ్చితంగా డైరెక్టర్ టీంలో ఒక లేడీ అనే వాళ్ళు ఉండాలి, ఒక ఫీమేల్ ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్, అడిషనల్ డైరెక్టర్స్. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కెన్ అపాయింట్ ఎనీ పర్సన్ యాజ్ అడిషనల్ డైరెక్టర్ బై పాసింగ్ అ రిజల్యూషన్. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇష్టం, వాళ్ళు ఒక చేంజ్ చేసేసుకొని అడిషనల్ డైరెక్టర్ని హైర్ చేసేసుకోవచ్చు. A person who fails to get appointed as a director in a general meeting cannot be appointed as an additional director by the board of directors. So జనరల్గా ఒక డైరెక్టర్ అనే పొజిషన్కి ఎవరైనా డిస్క్వాలిఫై అయ్యారు, అపాయింట్ అవ్వట్లేదు, సో అలాంటి వాళ్ళని అడిషనల్ డైరెక్టర్గా కూడా మనం తీసుకోలేము. ఓకే, సో అడిషనల్ డైరెక్టర్స్ ఆర్ దీస్ పీపుల్ who are hired by board of directors to help them. Okay, then next, alternate director. Alternate director ante evaru? The board of directors may appoint an alternate for a director during his absence from India for a period of not less than 3 months. So ఒక డైరెక్టర్ ఈజ్ దేర్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఆ మూమెంట్ లేరు, ఏదో బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంది లేదా ఏదో కీ డెసిషన్ తీసుకోవాలి. సో అతను లేనప్పుడు అతని యాబ్సెన్స్లో అతని బదులుగా ఇంకొకరిని మనం ఆల్టర్నేట్గా కూడా డైరెక్టర్ రోల్ కింద హైర్ చేసి పెట్టుకోవాలి. కానీ వాళ్ళు 3 months కన్నా ఎక్కువ డైరెక్టర్ లాగా వాళ్ళు ఉండకూడదు. సో 3 months కన్నా ఎక్కువ దాటుతోంది టైం లిమిట్ అంటే ఈ మెయిన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రిటర్న్ రావాల్సిందే. ఓకే, అండ్ ఆల్టర్నేట్ డైరెక్టర్ వెకేట్స్ ఆఫీస్ వెన్ ఒరిజినల్ డైరెక్టర్ రిటర్న్స్ టు ఇండియా. సో ఒరిజినల్ డైరెక్టర్ రాగానే ఆల్టర్నేట్ డైరెక్టర్ విల్ గో అవే ఫ్రమ్ హిజ్ రోల్స్. ఓకే, అతని రోల్ నుంచి దిగిపోతాడు. ఎ పర్సన్ షెల్ నాట్ బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆల్టర్నేట్ డైరెక్టర్ ఫర్ మోర్ దెన్ 1 person ఇన్ ఏ కంపెనీ. అంటే ఏంటి? ఒక పర్సన్ ఆల్టర్నేట్ డైరెక్టర్గా ఒక పర్సన్ కన్నా ఎక్కువ ఒక కంపెనీలో, అంటే ఒక పర్సన్కి ఒకరే ఆల్టర్నేట్ డైరెక్టర్ ఉండాలి. ఇదే డైరెక్టర్ మళ్ళీ ఇంకొక పర్సన్కి అదే బోర్డ్ ఆఫ్ మెంబర్స్కి యాక్ట్ చేయడానికి కుదరదు. ఓకే, ఒక పర్సన్ ఒకటే డైరెక్టర్కి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్టర్నేట్ డైరెక్టర్స్. దెన్ ఫైనల్లీ నామినీ డైరెక్టర్. నామినీ డైరెక్టర్ అంటే the board may appoint any person as a director nominated by an institution. Okay, such appointed nominee director shall not be treated as an independent director. So ఒక నామినీ డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వలేరు ఎట్ ఎనీ కాస్ట్. అండ్ ఈ నామినీ డైరెక్టర్స్ని మన కంపెనీయే లేదా ఒక ఇన్స్టిట్యూషన్ హైర్ చేసుకుంటుంది. The institution, instead of appointing director on the board, can appoint observer on the board. ఒకవేళ నామినీ డైరెక్టర్గా ఎవరిని హైర్ చేసుకోలేదనుకోండి, వాళ్ళ బదులుగా ఒక అబ్జర్వర్నన్నా ఒక బోర్డు పైన మనం హైర్ చేసి పెట్టచ్చు. కానీ మన కంపెనీస్లో వాళ్ళ రోల్స్ అండ్ లయబిలిటీస్ చెప్పలేదు. అంటే ఒక అబ్జర్వర్ ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పలేదు. కానీ నామినీ డైరెక్టర్ గురించి అయితే చెప్పారు. నామినీ డైరెక్టర్ ఎప్పటికీ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాలేరు, వాళ్ళని మన కంపెనీయే హైర్ చేసుకుంటుంది. వాళ్ళు లేని ప్లేస్లో వాళ్ళ బదులు అబ్జర్వర్ని కూడా మనం హైర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ చూద్దాం. అంటే ఒక డైరెక్టర్ అవ్వడానికి
కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? The act has dedicated provision which is section 162. సో కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 162లో ఇది రాశారు. దట్ అండర్లైన్స్ ద రీజన్ ఫర్ విచ్ ఎ పర్సన్ మే నాట్ అపాయింట్ యాజ్ ఎ డైరెక్టర్. సో ఒక డైరెక్టర్ కాకుండా ఉండటానికి గల కారణాలు అయితే స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు, బట్ దెర్ ఈజ్ నో సచ్ ప్రొవిజన్ రిగార్డింగ్ ద qualification under the act. So however requirements can be listed as below. సో ఒక క్వాలిఫైడ్ డైరెక్టర్ అవ్వడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇచ్చారు, కానీ స్పెషల్గా ప్రొవిజన్స్ ఏం రాయలేదు. వీళ్ళు అవ్వచ్చు, వీళ్ళు అవ్వకూడదు, ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇంత చదువుకొని ఉండాలని ఏం చెప్పలేదు. సో మినిమం రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. రిక్వైర్మెంట్స్ ఏంటంట, డైరెక్టర్ అవ్వాలంటే the person must have completed the age of 18 or above. మేజర్ అయి ఉండాలి, 18 years కన్నా పెద్దవాళ్ళు అయి ఉండాలి. ఓకే, దెన్ నేషనాలిటీ కెన్ బి దట్ ఆఫ్ ఇండియన్ ఆర్ అదర్వైజ్. సో ఇండియన్స్ అయినా అవ్వచ్చు లేదా ఫారినర్స్ అయినా అవ్వచ్చు. ఓకే, ద పర్సన్ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ డిజిటల్ త్రూ విచ్ డైరెక్టర్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ షాల్ బి obtained. DIN అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, అంటే ఒక ఐడి కార్డ్, ఒక ఐడి డైరెక్టర్కి వస్తుంది. దేని త్రూ అంట, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్. డిజిటల్ సిగ్నేచర్ అంటే లెట్ మీ టెల్ యూ ఇన్ డీటెయిల్. Yeah, so see, digital signature, if you see here, ఒక మెసేజ్ వీళ్ళు సెండర్, వీళ్ళు రిసీవర్. సో ఒక డిజిటల్ అంటేనే మీకు అక్కడ అర్థమైపోవాలి, ఇట్స్ ఆల్ అబౌట్ కంప్యూటర్స్, ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నాలజీ, ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నెట్. సో టెక్నాలజీ బేసిస్లో ఒక సాఫ్ట్వేర్ ద్వారా హ్యాష్ ఆల్గరిథం రాస్తారు. ఆ హ్యాష్ ఆల్గరిథం ఏం చేస్తుంది, దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు అర్థం కాని భాషలో ఉంది మెసేజ్. ఓకే, బైనరీ లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్లోకి ఎన్క్రిప్ట్ అయిపోయింది. ఎన్క్రిప్ట్ అంటే చూసే వాళ్ళకి అర్థం కాదు, అంటే పొరపాటున ఎవరైనా మన ఫైల్ ఓపెన్ చేసినా వాళ్ళకి మన డేటా అర్థం కాదు, ఎందుకంటే దానికంటూ ఒక కీ ఉంటుంది. ఓకే, ఒక పాస్వర్డ్ ఉంటుంది డిజిటల్ సిగ్నేచర్కి. సో ఇట్స్ ఎ సైన్డ్ మెసేజ్. నీ డిజిటల్ సిగ్నేచర్ ఇట్స్ అ సైన్డ్ మెసేజ్ నీ సెండర్కి పంపిస్తున్నావు, వేర్ సెండర్కి కూడా నువ్వు ఆ డీటెయిల్స్ ఇస్తావు. సో దట్ అతని దగ్గర ఉన్న డీటెయిల్సే పాస్వర్డ్. ఆ పాస్వర్డ్తో ఆ ఫైల్ ఓపెన్ చేస్తే సెండర్ పబ్లిక్ కీతో డిక్రిప్ట్ అవుతుంది. డిక్రిప్ట్ అయినప్పుడు ఈ మనకు అర్థం కాని లాంగ్వేజ్ కాస్త మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మెసేజ్ వచ్చేస్తుంది. ఎప్పుడవుతుందంటే అది సిగ్నేచర్ ఈజ్ వ్యాలిడ్ ఇఫ్ 2 హ్యాష్ వాల్యూస్ మ్యాచ్. ఇక్కడ ఇచ్చిన మన పాస్వర్డ్, ఇది మన కంపెనీ వాళ్ళే ఇస్తారు, మనకిచ్చిన పాస్వర్డ్తోనే దాన్ని లాక్ చేస్తారు మనకు పంపించే ఫైల్ని. సో ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా, దెన్ మనకి మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఓటీపీస్. నువ్వు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా, నీకే ఒక ఓటీపీ వస్తుంది. నువ్వు ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే, సో వాటిని డిజిటల్ సిగ్నేచర్స్ అంటాం. ఓకే, డిజిటల్ సిగ్నేచర్స్ ద్వారా మనకి చాలా బెనిఫిట్స్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, వీ కెన్ యూజ్ పీడిఎఫ్, వీ కెన్ యూజ్ వర్డ్, రకరకాలుగా యూజ్ చేయొచ్చు. దాన్ని వీ కెన్ గెట్ వాట్ సర్టిఫైడ్ ఫ్రమ్ ది రిలేటెడ్ అథారిటీస్ దగ్గర మనం సర్టిఫై చేస్తే వీ కెన్ యూజ్ ఇట్ లైక్ దిస్, డిజిటల్లీ సైన్డ్ అండ్ డిజిటల్లీ స్టాంప్డ్ ఒక డాక్యుమెంట్. సో అది వెరిఫైడ్ డాక్యుమెంట్ కింద మనం ఆన్లైన్లోనే ప్రొసీజర్ చేస్తే మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాస్ట్ సేవింగ్, స్టోరేజ్ సేవింగ్,
ఓకే, ఫిజికల్గా ఫైల్ స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, స్పీడ్ పెరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చాలా ఈజీ అవుతుంది. సో ఒక ఇంటర్నెట్లో ఒక డాక్యుమెంట్ పంపించడం ఈజీయా, డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఈజీయా? డిజిటల్గానే ఈజీ. ఓకే, రిడ్యూసెస్ పేపర్ వర్క్, నో డౌన్లోడ్స్, ప్లగ్ఇన్స్, నో హ్యాజల్. సో క్లమ్జీ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు ప్రాసెస్లో, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఎందుకంటే యు గెట్ ఇట్ రిజిస్టర్డ్ విత్ ద రిలేటెడ్ అథారిటీస్. సో నీది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది, సో లీగల్గా కూడా బైండ్ అయి ఉంటుంది ఈ సిగ్నేచర్. ఓకే, సో ఇన్ సచ్ కేసెస్ మనకు ఒక డైరెక్టర్గా నువ్వు వాళ్ళని అపాయింట్ చేసుకోవాలంటే డెఫినెట్గా నీ సంతకం డిజిటల్ సిగ్నేచర్ కింద వెరిఫై అయి ఉండాలి. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది నువ్వు నీ డిజిటల్ సిగ్నేచర్ని సర్టిఫై చేసుకోవడానికి. సో ఇట్ క్యాన్ బీ ఎ కంపెనీ, ఇట్ క్యాన్ బీ ఎ పర్సన్. ఓకే, ఈ పర్సన్ డిజిటల్ సిగ్నేచర్ షుడ్ గెట్ సర్టిఫైడ్. దాని బేసిస్లోనే నీకు ఐడెంటిఫికేషన్, నీకంటూ ఒక ఐడి కార్డ్, ఐడి నంబర్, డిన్ నంబర్ వస్తుంది. ఓకే, దెన్ పర్సన్ హ్యాస్ టు ఫర్నిష్ అ రిటన్ డిక్లరేషన్ expressing his consent to act in the position of director, and he is not a person who falls under the category of disqualified members. Okay, consent ఇవ్వాలి టు యాక్ట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డైరెక్టర్. అంటే నాకు ఇష్టమే, నేను డైరెక్టర్గా ఈ కంపెనీకి ఉండడానికి నాకు ఇష్టమే అని సైన్ చేసి ఇవ్వాలి. ఓకే, అండ్ మన కంపెనీ రూల్స్ ప్రకారం మనం డిస్క్వాలిఫై చేసే క్యాండిడేట్ అయ్యి ఉండకూడదు డైరెక్టర్గా. దెన్ దెర్ ఈస్ నో అకాడమిక్ క్వాలిఫికేషన్ దట్ నీడ్స్ టు బి హెల్డ్ బై ద పర్సన్ హూ ఈస్ డిజైరస్ ఆఫ్ అబ్టైనింగ్ ద డైరెక్టర్షిప్ ఆఫ్ ద కంపెనీ. సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మాత్రం స్పెషల్గా ఈ కంపెనీస్ యాక్ట్ 2013లో ఏం మెన్షన్ చేయలేదు. అంటే ఇంత చదువుకోవాలి, అంత చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళే డైరెక్టర్స్ అవ్వాలని ఏం చెప్పలేదు. ఓకే, then rule 5 of the company's appointment and qualification of director rules 2014 ఏమంటున్నారు? ఈ రూల్ స్టేట్స్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ as follows. కానీ ఇది అందరి డైరెక్టర్స్కి నేను చెప్పింది, ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి మాత్రం కంపెనీస్ యాక్ట్లో రూల్ 5లో చెప్పారు. ఏమని? An independent director shall possess appropriate skills, experience, knowledge in fields like finance. So వాళ్ళకి ఫైనాన్స్, లా, మేనేజ్మెంట్, సేల్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్, కార్పొరేట్ గవర్నెన్స్, టెక్నికల్ ఆపరేషన్స్ అండ్ ఇంకా చాలా అదర్ డిపార్ట్మెంట్స్లో స్కిల్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఎవరికంట? ఇది ఓన్లీ ఫర్ independent directors. Independent directors will come into picture when you are talking about a big company only, listed company only. సో లిస్టెడ్ కంపెనీ అంటే అంత పెద్ద కంపెనీకి నువ్వు డైరెక్టర్ అవ్వాలంటే డెఫినెట్గా నీకు ఈ డిపార్ట్మెంట్స్లో నాలెడ్జ్ ఉండాలి. వాట్ దే మెన్షన్ హియర్, అదే రూల్ 5లో చెప్పారు ఈ యాక్ట్లో. ఓకే, దెన్ నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇంతసేపు మనం ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే డైరెక్టర్స్ అవుతారో చూసాం. మరి ఏ క్వాలిఫికేషన్స్ లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు, డైరెక్టర్ అవ్వలేకపోతారో చూద్దాం. ద రెలవెంట్ ప్రొవిజన్ ఆఫ్ ద లా that deals with disqualification of directors are sections 152, 164, 165, 188 of the Act and the Company's Appointment and Qualification of Director Rules 2014. Okay, so actually if you guys are preparing for government exams, సో అలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి డెఫినెట్గా ఈ సెక్షన్స్, సబ్ సెక్షన్స్ ఇవన్నీ గుర్తుండాలి. ఓకే, ఓన్లీ మీకు ఈ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కూడా గుర్తుపెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఇవి మ్యాండేటరీ అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సెక్షన్స్లో ఇన్ కంపెనీలో మనకి డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇచ్చారంట. ఓకే, సో ఆన్ వాట్ బేసిస్ ఇచ్చారో చూద్దాం. అండర్ సెక్షన్ 164
ఈ సెక్షన్ ప్రకారం ఏమి ఇచ్చారంటే పర్సన్ విల్ నాట్ హోల్డ్ ఎలిజిబిలిటీ ఫర్ ఎ డైరెక్టర్షిప్ ఇన్ ద కంపెనీ if he has been declared to be a person with unsound mind by a competent court. అంటే కోర్టు ద్వారా ఇతని మైండ్ సరిగ్గా లేదు, హీఈస్ నాట్ స్టేబుల్, హీ కాంట్ డూ ఎనీథింగ్ అని సర్టిఫైడ్ అయితే హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ అ డైరెక్టర్. దెన్ నెక్స్ట్ పర్సన్ ఈజ్ ఇన్సాల్వెంట్ అంటే అసలు ఏది తన ఖర్చు తనే బేర్ చేయలేకపోతున్నాడు, అసలు బ్రతకడమే కష్టంగా ఉంది, డబ్బులు లేవు, ఇన్సాల్వెంట్ అయిపోయాడు. అండ్ హ్యాస్ అన్డిశ్చార్జ్డ్ లయబిలిటీస్. అన్డిశ్చార్జ్డ్ అంటే తల మీద చాలా కోట్ల అప్పు ఉంది, అప్పు కట్టలేకపోతున్నాడు. ఆర్ హ్యాస్ పెండింగ్ అప్లికేషన్ ఇన్ ద కోర్ట్ టు బి అడ్జడ్జ్డ్ యాజ్ ఇన్సాల్వెంట్. లేదు, ఇవన్నీ కాకుండా కోర్టు దగ్గర నుంచి జడ్జిమెంట్ కోసం వెయిటింగ్, అంటే లేదు పర్వాలేదు ఇతను మళ్ళీ బిజినెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంకా ఏం ఇన్సాల్వెంట్ కాదనే కన్ఫర్మేషన్ కోర్టు నుంచి వచ్చేదాకా ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా నువ్వు డైరెక్టర్ అవ్వలేవు. దెన్ నెక్స్ట్ ద కోర్ట్ హ్యాస్ అడ్జడ్జ్డ్ ద పర్సన్ టు బి గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్ ఇన్వాల్వింగ్ మోరల్ టర్పిట్యూడ్. సో నువ్వేదన్నా క్రైమ్ యాక్టివిటీలో ఉన్నావా, క్రైమ్ చేసావా, విచ్ ఈజ్ ఇన్ రిలేషన్ టు మోరల్ టర్పిట్యూడా, దెన్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నువ్వు డైరెక్టర్ అవ్వలేవు. ద సెంటెన్స్ ఫర్ ద సేమ్ బీయింగ్ మోర్ దాన్ 6 months. సో ఈ క్రిమినల్ కేసులో 6 నెలల కన్నా ఎక్కువ జైల్లో ఉన్నావు. ద ఎలిజిబిలిటీ షెల్ బి విత్ హెల్డ్ సబ్జెక్ట్ టు పాసింగ్ ఆఫ్ 5 years ఫ్రమ్ సచ్ సెంటెన్స్. సో ఈ 6 నెలల తర్వాత 5 years అయ్యాకే మళ్ళీ నీకు ఎలిజిబిలిటీ వస్తుంది డైరెక్టర్ అవ్వటానికి. సో ఇక్కడ మోరల్ టర్పిట్యూడ్ అన్నాను కదా, క్రైమ్ ఇన్ రిలేషన్ టు మోరల్ టర్పిట్యూడ్ అంటే ఈజ్ ఎనీథింగ్ డన్ కాంట్రరీ టు జస్టిస్. అంటే జస్టిస్కి ఆపోజిట్గా మనం ఏదైనా క్రైమ్ చేస్తే ఇన్ రిలేషన్ టు ఆనెస్టీ, ప్రిన్సిపల్స్ అండ్ గుడ్ మోరల్స్, or an act of baseness, vileness or depravity in the private and social duties. అంటే నీ సొంతంగా నువ్వు చేసే పని లేదా జనాల కోసం, కంపెనీ కోసం, సొసైటీ కోసం చేసే పనిలో ఇలాంటి పనుల్లోకి అగెయిన్స్ట్గా చేసావా ఏమన్నా, దెన్ he owes his fellow men and society in general contrary to accepted and customary rule of right and duty between man and man. సో ఫెలో మెన్ అండ్ సొసైటీకి నువ్వు ఒప్పుకున్న దానికన్నా కాంట్రరీగా చేసావు, దెన్ మోరల్ టర్పిట్యూడ్ ద్వారా నువ్వు క్రైమ్ చేసినట్టు. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలిజిబుల్ కాదు డైరెక్టర్ అవ్వటానికి. దెన్ నెక్స్ట్ if the sentence of his crime exceeds that of 7 years. సో 7 ఏళ్ళ కన్నా ఎక్కువ, 7 years కన్నా ఎక్కువ జైల్లో ఉన్నావా, you are not eligible to become a director. He shall be deemed ineligible for the post of director. Then an order warranting the disqualification of the person is ruled by competent court, and during the application of such order the person cannot become a director. So కొన్ని కేసెస్లో, కొన్ని సిచ్యువేషన్స్లో కోర్టే ఒక ఆర్డర్ ఇస్తుంది వేర్ దిస్ పర్సన్ కెనాట్ యాక్ట్ యాజ్ ఏ డైరెక్టర్ అనే ఆర్డర్ ఇచ్చినప్పుడు యూ డెఫినెట్లీ కెనాట్ యాక్ట్ లైక్ ఎ డైరెక్టర్. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు అసలు పార్టిసిపేటే చేయొద్దు డైరెక్టర్షిప్లో. దెన్ ద పర్సన్ హ్యాస్ ఫెయిల్డ్ టు పే ద అమౌంట్ డ్యూ ఆన్ హిస్ షేర్స్ అండ్ ఎ పీరియడ్ ఆఫ్ half a year has gone by without his paying the due. అంటే షేర్స్ కొనుక్కున్నావు, షేర్స్ నీ దగ్గర ఉన్నాయి, షేర్స్కి రిలేటెడ్ అమౌంట్ కంపెనీకి ఇవ్వలేదు, అలా ఇవ్వకపోగా 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలలు దాటిందా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ అ డైరెక్టర్. ఓకే, దెన్ నెక్స్ట్ పర్సన్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఇన్ ద పాస్ట్ 5 years. సో కంపెనీకి నీకు రిలేషన్ ఉందా పాస్ట్ 5 years, అంటే లాస్ట్ 5 yearsలో నీకు కంపెనీ ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేసావా, అంటే డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ, దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ అ డైరెక్టర్. దెన్
The person cannot be appointed as a director unless he is allotted a director identification number. సో డిజిటల్ సిగ్నేచర్ ద్వారానే మనకి డిన్ నంబర్ వస్తుంది, డైరెక్టర్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఇది నువ్వు అసలు తీసుకొని పెట్టుకోలేదా, నీకు అసలు ఛాన్సే లేదు డైరెక్టర్ అవ్వటానికి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 164 where disqualification of director will happen. Section 164 subsection 2 చూద్దాం. ఇది subsection 1. subsection 2లో ఏమంటున్నారు, the person shall not be eligible for reappointment in the company or any other company if such company has failed to furnish the returns or statement of finance consecutively for a period of 3 years. అంటే కంటిన్యూస్గా 3 ఏళ్ళ నుంచి నువ్వు కొనుక్కున్న షేర్స్కి లాభాలు నువ్వు పొందలేకపోతున్నావు. ఓకే, has failed to repay the deposits accepted by it or pay interest thereon or to redeem any debentures on the due date or pay interest due thereon or pay any dividend declared. Such failure to pay or redeem continues for 1 year or more. Okay, so కంటిన్యూస్గా 3 years అన్నా లేదా 1 year అంతకన్నా ఎక్కువ అన్నా నువ్వు డిబెంచర్ తీసుకున్నావా, నీకు ఇంట్రెస్ట్ రావట్లేదా, నువ్వు షేర్స్ తీసుకున్నావా, నీకు డివిడెండ్ రావట్లేదా, దెన్ అలాంటి కంపెనీలో నువ్వు డైరెక్టర్ అయి ఉన్నావు ఇదివరకు. సో నిన్ను మళ్ళీ రీఅపాయింట్ చేయలేరు ఇన్ సచ్ ఎ కైండ్ ఆఫ్ కంపెనీ. దెన్ ఆల్సో యూ కెనాట్ బికమ్ అ డైరెక్టర్ దేర్. దెన్ నెక్స్ట్ అదర్ డిస్క్వాలిఫికేషన్స్. According to section 165 of the act prohibits persons from holding the position of a director in more than 20 companies. సో మనకి కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఒక పర్సన్ ఒక కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాడు. ఓకే, అలా ఒక 20 కంపెనీల వరకు నువ్వు డైరెక్టర్షిప్ తీసుకోవచ్చు ఎట్ ఏ టైం, కానీ నాట్ మోర్ దాన్ 20 కంపెనీస్. ఓకే, అండ్ ఇఫ్ ద ఈ ఫామ్, ఇదొక ఫామ్ అమ్మ, మన కంపెనీస్ యాక్ట్లో ఈ ఫామ్ DIR 3 KYC అనేది ఒక ఫామ్, ఇది కూడా ఒక ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్ లాంటిది. సో ప్రతి డైరెక్టర్కి ఉంటుంది అది. ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ ద డైరెక్టర్, ఆ ఫామ్ని మనం వీ షుడ్ గెట్ ఫైల్డ్ విత్ ఏంటి, మనం is not filed, the directorship of such person will be disqualified. సో ఈ ఫామ్ లేదా నీ దగ్గర ఫైల్ అయ్యి లేదా దెన్ నువ్వు అసలు డైరెక్టర్ కాలేవు. ఈ ఫామ్ లేదా దెన్ నువ్వు డైరెక్టర్ కాలేవు. ఓకే, స్టేట్స్ దట్ నో పర్సన్ షెల్ హోల్డ్ ద పొజిషన్ ఆఫ్ స్మాల్ హోల్డర్స్ డైరెక్టర్ ఇన్ మోర్ దాన్ 2 కంపెనీస్ ఎట్ ద సేమ్ టైమ్. స్మాల్ షేర్ హోల్డర్స్ అంటే 20,000 షేర్స్ కన్నా తక్కువ స్టాక్, 20,000 షేర్స్ దాకా నీ దగ్గర స్టాక్ ఉండొచ్చు, 20,000 కన్నా ఎక్కువగా నీ దగ్గర ఉండకూడదు. అలాంటి షేర్ హోల్డర్స్ని స్మాల్ షేర్ హోల్డర్స్ అంటారు. సో వాళ్ళే డైరెక్టర్గా యాక్ట్ చేయాలనుకుంటే ఎట్ ఏ టైం అసలు మోర్ దెన్ 2 కంపెనీస్, ఎట్ ఏ టైం ఓన్లీ 2 కంపెనీస్కి అలాంటి స్మాల్ షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్ లాగా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండలేరు. సో స్మాల్ షేర్ హోల్డర్స్ అంటే 20,000 ఆర్ మోర్ స్టాక్ ప్రైస్ కన్నా 20,000 అంత స్టాక్ తప్పితే అంతకన్నా ఎక్కువ స్టాక్ లేకపోతే మనని స్మాల్ షేర్ హోల్డర్స్ అంటారు. ఓకే, సో వాళ్ళు ఎట్ ఏ టైం 2 కంపెనీస్ కన్నా ఎక్కువ డైరెక్టర్గా వర్క్ చేయలేరు. ఓకే, ద సెకండ్ కంపెనీ మస్ట్ నాట్ బీ సచ్ దట్ ఇట్ ఈజ్ ఇన్ అ పొజిషన్ టు కాజ్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫస్ట్ కంపెనీ ఆర్ ఈజ్ అ కాంపిటీటర్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీ. ఇంకా ఏంటంట, నువ్వు కంపెనీకి డైరెక్టర్గా ఉన్నావు, ఎట్ ఏ టైం మనం ఉండొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ చెప్తున్నారు కదా 20 కంపెనీస్కి, అంటే నువ్వు టాటాలో ఉండొచ్చు, అలాగే బెంజ్ మెర్సిడెస్లో ఉండొచ్చు, అలాగే అక్కడక్కడ షేర్స్ కొనుక్కొని డైరెక్టర్ బోర్డులో ఉండొచ్చు, కానీ నాట్ మోర్ దెన్ 20. అదే స్మాల్ షేర్ హోల్డర్స్ అయితే నాట్ మోర్ దెన్ 2 అంట. అండ్ ఆ 2 కంపెనీస్ కూడా ఏంటి, కాంపిటీటర్స్ అయి ఉండకూడదంట. దే మస్ట్ నాట్ బీ కాంపిటీటర్స్. ఓకే, సో దీస్ ఆర్ ద రూల్స్ రిగార్డింగ్
disqualification of appointment of directors, and it continues in the next slide. Let's see. No, we are done there. So disqualification of directors ki rules chusam kada according to Companies Act. Then now let us see position of directors. So డైరెక్టర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్, డైరెక్టర్ అవ్వాలంటే డిస్క్వాలిఫికేషన్స్ చూసాం. కానీ డైరెక్టర్ పొజిషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి మనం చూద్దాం ఇప్పుడు. ద పొజిషన్ హెల్డ్ బై ద డైరెక్టర్స్ ఇన్ ఎనీ కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎ టఫ్ సబ్జెక్ట్ టు ఎక్స్ప్లెయిన్. సో మనం హోల్డ్ చేసే పొజిషన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. బికాస్ ఒక్కొక్కసారి మనం వాళ్ళని ట్రస్టీస్ కింద తీసుకుంటాం, ఒక్కొక్కసారి ఏజెంట్స్ కింద తీసుకుంటాం, ఒక్కొక్కసారి మేనేజర్స్గా కన్సిడర్ చేస్తాం. సో దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫ్రమ్ ఇండికేటింగ్ పాయింట్ బై విచ్ డైరెక్టర్స్ ఆర్ వ్యూడ్ ఇన్ పర్టిక్యులర్ సర్కమ్స్టాన్సెస్. ద డైరెక్టర్స్ ఆర్ ఆఫీసర్స్. సో కంపెనీ టు కంపెనీ మనకి ఇవి మారుతాయి. ఒక్కొక్కసారి ట్రస్టీస్, ఒక్కొక్కసారి ఏజెంట్స్, ఒక్కొక్కసారి మేనేజర్స్. సో ద డైరెక్టర్స్ ఆర్ ద ఆఫీసర్స్ ఆర్ ప్రొఫెషనల్ మెన్. వాళ్ళు ఆఫీసర్స్ లేదా ప్రొఫెషనల్ మెన్ అంట ఆఫ్ ఎ కంపెనీ అండ్ నాట్ ఎ సర్వెంట్స్ ఏం కాదు ఒక కంపెనీకి డైరెక్టర్స్ అంటే. అండ్ దే కంట్రోల్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. దే ఆర్ ద పీపుల్ హూ విల్ కంట్రోల్ ద అఫైర్స్, వర్క్స్ ఆఫ్ ద కంపెనీ. ఎస్ ఆర్ నో? సో డైరెక్టర్స్ బేసిస్లోనే మనకి బిజినెస్ జరుగుతోంది. సో వాళ్ళేం సర్వెంట్లు కాదు. దే ఆర్ ప్రొఫెషనల్ పీపుల్ ఆఫ్ ద కంపెనీ, ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ, వేరే కంపెనీ అఫైర్స్ని హ్యాండిల్ చేస్తారు. సో 3 టైప్స్ ఉన్నాయమ్మా పొజిషన్స్. డైరెక్టర్స్ యాజ్ ఏజెంట్స్ అంట. ద కంపెనీ బీయింగ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ కెన్ యాక్ట్ ఓన్లీ త్రూ ద డైరెక్టర్స్. సో ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసాం. కంపెనీ ఈజ్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ ఇఫ్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందా, 4 stages, కంపెనీ విల్ బికమ్ అ సెపరేట్ లీగల్ ఎంటిటీ. అంటే వీ కన్సిడర్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ సెపరేట్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. సో కానీ ఇట్ డోంట్ హ్యావ్ ఎ బ్రెయిన్. ఓకే, సో అలాంటిది ఏం ఉండదు కాబట్టి ఇట్ షుడ్ యాక్ట్. సో దానికంటూ సంతకం ఉంటుంది, స్టాంప్. కానీ ఇట్ షుడ్ యాక్ట్ ఓన్లీ త్రూ ద డైరెక్టర్స్. అంటే డైరెక్టర్స్ నడిపించిన ప్రకారంగానే కంపెనీ నడుస్తుంది. ఓకే, రిగార్డింగ్ దిస్ ద రిలేషన్ బిట్వీన్ ద డైరెక్టర్స్ అండ్ ద కంపెనీ ఈజ్ మియర్లీ లైక్ ద ఆర్డినరీ రిలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, సో ప్రిన్సిపల్ వర్క్ అంతా ఏజెంట్ చేసి పెడతాడు. సో కంపెనీ వర్క్ అంతా డైరెక్టర్స్ చేసి పెడతారు. The relation between the directors and the company is similar to the general principle of agency. ఇందాక చెప్పినట్టే, when a director signs on behalf of the company, it is a company that is held liable, not the director. సో ఒక డైరెక్టర్ ఒక కంపెనీ కోసం వర్క్ చేస్తున్నాడు, ఆ కంపెనీ రిలేటెడ్ ఏదైనా సైన్ చేసినా కూడా అక్కడ ఎవరు లయబుల్ అంటే రెస్పాన్సిబుల్ కంపెనీయే, డైరెక్టర్ కాదు. ఎందుకు అంటే ఇందులో ఉన్న బెనిఫిటే మనకు అది రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే బెనిఫిటే. లిమిటెడ్ లయబిలిటీలో కంపెనీ ఈజ్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ. సో కంపెనీకే అది బాధ్యత, డైరెక్టర్కి కాదు. ఆల్సో లైక్ ఏజెంట్స్ దే హ్యావ్ టు డిక్లేర్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే హ్యావ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ద కంపెనీ. సో వాళ్ళు సొంతంగా ఏది చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఫస్ట్ డెఫినెట్గా మెన్షన్ చేయాల్సిందే. ఓకే, ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో మేము ఏజెంట్స్ కదా, మేమే చేస్తామంటే కాదు, దే షుడ్ మెన్షన్ ఇట్ ఓపెన్లీ టు కంప్లీట్ బోర్డ్. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ ఈస్ దాట్ దే ఆర్ నాట్ ద ఏజెంట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ మెంబర్స్, దే ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో నామినీ డైరెక్టర్ ఉన్నారు లేదా ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ఉన్నారు. సో వాళ్ళందరూ కంపెనీ కోసమే పనిచేస్తారు. వాళ్ళ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ఒరిజినల్ డైరెక్టర్ చెప్పినట్టు చేయడు, నాట్ ఇండివిజువల్ మెంబర్ ఏజెంట్ కాదు.
డైరెక్టర్స్ అంటే దే ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ ద కంప్లీట్ కంపెనీ. ఓకే, ద నెక్స్ట్ ఇదేంటి, డైరెక్టర్స్ యాజ్ ఏజెంట్స్. నవ్ లెట్ us see directors as trustees. In a strict sense, the directors are not the trustees, but they are always considered and treated as trustees of money and properties of the company. సో ఇన్ జనరల్గా ట్రస్టీస్ కాదు, కానీ మనం we trust them for our money, we trust them for our property, company's property, which comes to their hand or which is under their control. So definitely company's property, company's money will be under control of the directors only. The power of applying funds of the company and for the misuse of power. So funds ఎలా వాడాలి, మిస్యూజ్ చేస్తున్నారా, మిస్యూజ్ చేయకూడదు. ద డైరెక్టర్స్, సో మిస్యూజ్ చేసినా ఏం చేసినా కూడా ద డైరెక్టర్స్ ఆర్ లయబుల్, ఎందుకంటే మిమ్మల్నే మేము నమ్మాము, బికాజ్ యు ఆర్ ట్రస్టీస్. సో ఎటువంటి ప్రాబ్లం కంపెనీలో వచ్చినా డైరెక్టర్స్ విల్ బీ లయబుల్ అంటే రెస్పాన్సిబుల్. ఓకే, రెస్పాన్సిబుల్ అగెయిన్స్ట్ దేర్ లీగల్ రిప్రజెంటేటివ్. ఓకే, సో అందరికీ సమాధానం చెప్పుకోగలగాలి ఏమైనా తప్పు జరిగిందా. దెన్ another reason due to which the directors are described as trustees is because of their nature of the office. Directors are appointed to manage the affairs of the company. Definitely affairs చూసుకోవడానికి ఎవరి బెనిఫిట్ కోసం, షేర్ హోల్డర్స్, ఎందుకంటే వాళ్ళ డబ్బులు తెచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు, సో వాళ్ళ బెనిఫిట్ కోసం వర్క్ చేస్తున్నాం. సో అఫైర్స్ని మీరు మేనేజ్ చేయాలి. బట్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎ ట్రస్టీ యాజ్ ఎ ట్రస్టీ ఆఫ్ విల్ ఆర్ మ్యారేజ్ సెటిల్మెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న ట్రస్టీ కాదు ఇక్కడ, ఓన్లీ అఫైర్స్ మేనేజ్ చేస్తారు, షేర్ హోల్డర్స్ బెనిఫిట్ కోసం వర్క్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే హీఈస్ అ పెయిడ్ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ. డెఫినెట్లీ డైరెక్టర్ కెన్ ఆల్సో బీ అ పెయిడ్ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, డైరెక్టర్స్ ఆర్ నాట్ ద ట్రస్టీస్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ బెనిఫిట్ కోసం వర్క్ చేస్తున్నారు, కానీ షేర్ హోల్డర్స్కి నచ్చినట్టు వాళ్ళ ట్రస్టీస్ లాగా కాదు వాళ్ళు పనిచేసేది, వాళ్ళ బెనిఫిట్ కోసం పనిచేస్తారు, కంపెనీ ట్రస్టీగా పనిచేస్తారు. షేర్ హోల్డర్స్కి బెనిఫిట్ చెందాలి, కానీ కంపెనీ కోసమే పనిచేస్తారు. ఓకే, డైరెక్టర్స్ యాజ్ ట్రస్టీస్ పొజిషన్. డైరెక్టర్స్ యాజ్ ఆర్గన్స్ ఆఫ్ అ కార్పొరేట్ బాడీ. The board of directors are the brain of the company. Definitely, ఎందుకంటే a company does act only through them. అంతే కదా, కంపెనీని సెపరేట్ లీగల్ ఎంటిటీ అనగానే దానికంటూ ప్రాణం వచ్చి లీగల్ రైట్స్ వస్తాయా? నో, దాని పేరు మీద డైరెక్టర్సే బిజినెస్ చేస్తారు. సో దే ఆర్ ద బ్రెయిన్, యాక్చువల్ బ్రెయిన్ ఆఫ్ ద కంపెనీ. కానీ అండర్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ దే విల్ డూ ద బిజినెస్. ఏ కార్పొరేషన్ హ్యాస్ నో మైండ్ ఆర్ బాడీ అండ్ ఇట్స్ యాక్షన్ నీడ్స్ టు బి డన్ బై అ పర్సన్. ఆ పర్సన్సే మన డైరెక్టర్స్. ఓకే, దే కెన్ బి ఏజెంట్స్, దే కెన్ బి ట్రస్టీ, దే కెన్ బి డైరెక్టర్స్. ఓకే, సో దట్స్ ద రీజన్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఆర్గన్స్ ఆఫ్ ద కార్పొరేట్ బాడీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ వీ కన్సిడర్ ఎ కంపెనీ యాజ్ ఎ హ్యూమన్ బాడీ, ద డైరెక్టర్స్ ఆర్ ద మైండ్ అండ్ ద విల్ ఆఫ్ ద కంపెనీ అండ్ దే కంట్రోల్ ద యాక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, హోప్ ఐఎమ్ క్లియర్ టిల్ హియర్. సో పొజిషన్స్ అంటే ఇన్ని రకాల పొజిషన్స్ ఉంటాయి. ఏజెంట్లా వర్క్ చేస్తారు, ట్రస్టీస్లా వర్క్ చేస్తారు, కార్పొరేట్ బాడీ లాగా వర్క్ చేస్తారు డైరెక్టర్స్. ఓకే, దెన్ నెక్స్ట్ so yeah, so let's stop this video here, and next video lo let us see appointment of directors. Okay, thank you.